నమస్తే. నా పేరు శ్రీనివాసులు పాలెపు. మొన్న కృష్ణమాచారి గారు మాట్లాడుతూ మఠం గురించి ఎవరు మాట్లాడకూడదండి. మా మఠం, మా మఠం అంటూ ఉన్నారు. అలానే వారు వారికి తెలిసిన విషయాలేవో చెప్తూ పెద్ద కొడుకే మఠాధిపతి అని చెప్తూ ఉన్నారు. మనము మఠము సంబంధీకులు అంటే వెంకటాద్రి స్వామి గారికి మఠం ఆచార వ్యవహారాలు వాటి గురించి ఏమీ పెద్దగా తెలియదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. వారెప్పుడు కూడా మఠంలో లేరు. మఠం సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో గాని, హిందూ ప్రాథమిక సంప్రదాయాల్లో కానీ లేరనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మఠంకి ముఖ్యంగా మఠం సంబంధీకులు అంటే మఠము ఆస్థాన ఆధ్వర్యులు, మఠము ఆస్థాన కవి, పండితులు, అలానే మఠం సంగీత విద్వాంసులు, మఠం హార్మోనిస్టు ఇట్లాంటి వారు ఉన్నారు. వీరు తరచుగా కూడా స్వామి వారితోటి ఆస్థాన విద్వాంసులుగా అందరూ తరచుగా మాట్లాడుతూ ఉంటారు. వారు అసలు ఏం చెప్పారు అనేది మనం గమనిద్దామండి. సో మొట్టమొదటిసారి ప్రధాన ఆధ్వర్యులైనటువంటి ఇడమకంటి జనార్దన శివాచార్య గారు ఏం చెప్పారు అనేది మనం పరిశీలన చేద్దాము. మీరు స్క్రీన్‌లో చూస్తున్నది ఇడమకంటి జనార్దన శివాచార్య గారి లెటర్ హెడ్ మీద ధార్మిక పరిషత్తుకి ఏమి రాసిచ్చారు అనేది ఉందండి. శ్రీయుత కమిషనర్ ధార్మిక పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి నమస్కరించి రాయనది. శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కందిమల్లాయపల్లి తదుపరి మఠాధిపతి నొస్సం గోవింద స్వామి విద్యాభ్యాసము గురించి అనగా తదుపరి మఠాధిపతి అనేటటువంటి పదం వారు వాడారని అంటే వారికి ఆల్రెడీ తెలుసు గోవింద స్వామి తదుపరి మఠాధిపతి అనేటటువంటి విషయము. ఇది స్వామివారు అనేక సందర్భాల్లో ఎడమగడ్డ జనార్దనాచార్యతోటి షేర్ చేసుకున్నటువంటి విషయము. వీరు చెప్తూ గుంటూరు జిల్లా తెనాలి మండలం గ్రామ వాస్తవ్యుడు ఇడమకంటి జనార్దన శివాచార్య అని నేను గత 15 సంవత్సరంగా మఠము ఆస్థాన ఆధ్వర్యులుగా ఆస్థాన సిద్ధాంతిగా సేవలు అందించుచున్నాను. అంతేకాక పూజ్య గురుదేవులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు 7వ తరం 11వ పీఠాధిపతులు మఠాధీశులు వారికి అతి సన్నిహితుడనై ఉన్నాను. పూజ్య మఠాధిపతులు చిరంజీవి గోవింద స్వామి జన్మించిన నాటి నుంచి ఇక్కడ చూస్తే మీరు క్లియర్ గా జన్మించిన నాటి నుంచి కూడా చిరంజీవి గోవింద స్వామి వారు జన్మించిన నాటి నుంచి కూడా అతనిని వేద ఆగమము వేదాంత సాంప్రదాయములందు శిక్షణ ఇస్తూ ఉన్నారు. తీర్చిదిద్దాలనే ఆశయంతో సంకల్పంతో ఉపనయన సంస్కారాదులు జరిపించి తండ్రి గారే వైదిక వేదాంత మఠ సాంప్రదాయములను చెప్తూ ఉన్నారు. తండ్రి గారి వద్ద వైదిక వేదాంత మఠ సాంప్రదాయములను అభ్యసిస్తూ ఉన్నారు గోవింద స్వామి. ఇది మఠము యొక్క ఆస్థాన ఆధ్వర్యులు ప్రధాన ఆధ్వర్యులైనటువంటి ఇడమకంటి జనార్దనాచార్య గారి స్టేట్మెంట్ అండి. అలానే అనేక పర్యాయాలు గోవింద స్వామిని వైదిక మంత్రోచ్చారణను టెస్ట్ చేయమని కూడా పరిశీలించమని కూడా మఠాధిపతి గారు పురమాయించి ఉన్నారు. ఈ లైన్ అదండి. అలానే మఠాధిపతుల వారి ఆదేశానుసారము కరోనా సమయంలో కూడా ఆన్లైన్లో విద్యాభ్యాసం చేసి ఉన్నారు. ఆన్లైన్లో పాఠాలు చెప్పి ఉన్నాను అని చెప్పారండి. ఇది కూడా వారి లెటర్లో నుంచి తీసుకున్న విషయమేనండి. ఈ లెటర్ అందరి దగ్గర ఉందండి. వెంకటాద్రి స్వామి గారి దగ్గర కూడా ఉంది. సో దివంగత మఠాధిపతులు సన్నిహితునిగా ఎంచుకొని గోవింద స్వామిని తదుపరిగా మఠాధిపతిగా సంకల్పించినానని అప్పట్లో ఇంకొక ఆధ్వర్యులు కూడా ఉండేవారండి. కందుకూరి గోవిందేశ్వర శర్మ మరొక ఆధ్వర్యులు. వారితో కూడా సందర్భోచితంగా చెప్పుతుండేది వారు అని జనార్దనాచార్య గారు చెప్పారండి. అలానే చిరంజీవి గోవింద స్వామి తదుపరి మఠాధిపతి అని ఈ విషయం ధార్మిక పరిషత్తుకు కూడా తెలియపరిచి ఉన్నారని మాటల మధ్యలో సంభాషించి ఉన్నారు. చిరంజీవి గోవింద స్వామి తదుపరి మఠాధిపతి అనే విషయాన్ని ధార్మిక పరిషత్తుకి ఆల్రెడీ తెలియజేసి ఉన్నాను అని కూడా స్వామివారు చెప్పి ఉన్నారు జనార్దనాచార్య గారికి. సో ఇట్లా చిరంజీవి గోవింద స్వామి భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఆలవాలమైన హైందవ సంస్కృతి ధర్మ పరిరక్షణ మఠ సంప్రదాయ ఆచార వ్యవహారాల పరిరక్షణ చేయగలడని ఆ కోణంగా విద్యాభ్యాసం కొనసాగిందని ఉపాధ్యాయంగా ధృవీకరించుతున్నాను. అనగా గోవింద స్వామి వారి యొక్క విద్య అంతా కూడా
సంస్కృతి సాంప్రదాయాలు, మఠం యొక్క సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా నేర్చుకొని ఉన్నాడని ఆచార్య జనార్దన శివాచార్య గారు ధృవీకరించినటువంటి విషయం అండి. అలానే మనమందరం కూడా చూసాం ఎన్నోసార్లు గోవింద స్వామి అనేకమైనటువంటి సభా వేదికల మీద రాజయోగము, బ్రహ్మజ్ఞానము, అలానే సమాధి స్థితి వీటన్నిటి గురించి ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు. అలానే మఠంలో కూడా పూర్తిగా ప్రతి ఫంక్షన్ కి కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు. మఠం ఆరాధనలు కానివ్వండి, శివరాత్రి రోజుల్లో కానివ్వండి, గురూపదేశాల్లో కానివ్వండి, అలానే కాళికాంబ సప్తసతి వీటి గురించి కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే సోషల్ మీడియాని మిగతా వారు ఎలా వాడుకుంటున్నారు అనేది చూస్తే సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఉండేటటువంటి మీడియాని ఫాలో అవుతుంటారు వారు అలాంటి కంటెంట్ ని. సో గోవింద స్వామి సత్ప్రవర్తన కలిగి ఉండి క్లియర్ గా చక్కగా వేదాంగాలు అభ్యసించి వాటిని అభ్యసిస్తూ మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలను నిలబెట్టడమే కాకుండా హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేసేటటువంటి మార్గంలో ఉన్నారు. వారు సోషల్ మీడియాలో ఫాలో అయ్యేది కేవలము భక్తికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే. అలానే జన్మత మాకే మఠాధిపత్యము, మేమే మఠాధిపతులము అని చెప్పేవారు ఎంత చక్కని ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది పరిశీలన చేస్తే అత్యంత అమానవీయమైనటువంటి ప్రవర్తన మనకి కనిపిస్తూ ఉంటుంది. కావున దయచేసి శిష్యులు, భక్తులు అందరూ గమనించాలి. కేవలం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠముకు గోవింద స్వామి మాత్రమే తగినటువంటి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడని హిందూ మత సాంప్రదాయముల్లోనూ, వేదాంత సాంప్రదాయంలోనూ, అలానే మఠం యొక్క ఆచార వ్యవహారాల్లో కూడా పూర్వ మఠాధిపతుల వద్ద శిక్షణ పొంది ఉన్నారని మనమందరం కూడా గమనించవచ్చు. కావున గోవింద స్వామి లాంటి వారు మాత్రమే మఠాధిపతులుగా అర్హులని మీరు తప్పకుండా భావించండి, తెలుసుకోవాలి. అలానే కృష్ణమాచార్య లాంటి వారు కూడా మఠం యొక్క ఆచార వ్యవహారాలు పూర్తిగా తెలుసుకోవాలి అనేది నా విన్నపము.